ఎప్పుడు కూడా ఒక కొత్త వ్యక్తి ఒక కొత్త నాయకత్వం పుటమరించుకొని వస్తుందంటే సహించరు, చాలా క్రూరంగా వ్యవహారాలు చేస్తారు. అటువంటి కోవకే చెందినోడు ఈ శ్రీధర్ బాబు. పాపం గరీబ్ గాడు. శ్రీధర్ బాబు గొప్పోడని అనట్లేదు, ఎందుకంటే ఈ పనులు చేసినోడు గొప్పోడు ఎట్లయితే నాకు అర్థం కాదు. 100% రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మరి పుట్టమది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అవుతాడు. పుట్టమది గెలిచిపోయిండు అని సర్వేలు చెప్తున్నాయి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు కూడా చెప్తుంది. శ్రీధర్ బాబు అవలంబించిన పద్ధతుల వల్ల, ఆయన చేపట్టిన చర్యల వల్ల ఎంతమందికి ఎన్ని రకాల విసుగున్నదనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ మంతెన నియోజకవర్గంలో చాలా మంది ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. ఇక్కడ ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం నిజాం సర్కారు 1,00,000 ఎకరాల పట్టాలు గిరిజనులకు ఇవ్వడానికి కారణభూతుడైనటువంటి కొమురం భీం చాలా గొప్ప బిడ్డ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నా కూతురు కవిత కొమురం భీం విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి నా కూతురును అరెస్ట్ చేయించాడు. ఆయన కొమురం భీం విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టించాడు. ఈ రోజు కూడా విగ్రహం పోలీస్ స్టేషన్ లో ఉన్నది. ఇంతకన్నా శ్రీధర్ బాబు నిరంకుశత్వానికి నిదర్శనం ఏం కావాలి మనకు? ఎందుకు ఈ విధానాలు అవలంబించండి ఆయన? దీని ద్వారా ఏమొస్తుంది అనుకున్నాడు? నేను స్థానిక పోలీస్ అధికారులు కూడా మనవి చేస్తా ఉన్నా, శ్రీధర్ బాబు రైట్ నౌ ఈజ్ నాట్ ఈవెన్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఈజ్ అండర్ డిజల్యూషన్. కాబట్టి అధికారులు మీకేం పోయిందండి? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తాంది, శ్రీధర్ బాబు ఆప్తా అంతసిపాయా? శ్రీధర్ బాబు ఏం దానికి మంత్రి మందమే కదా, కూపస్థ మండూకం లాగా బయట జిల్లాలని ఊగిపోతున్నాయి. ఈ శ్రీధర్ బాబు తాత జేజమ్మ కూడా ఆపలేడు. ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ పుట్టుక కూడా ఒక చరిత్రనే, తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా ఒక చరిత్రనే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ ఈ కాంగ్రెస్ సన్నాసుల చేతుల తెలంగాణ పెట్టడానికి సిద్ధంగా లేరు. ఈ నుంచి డే టు డే ఇంకా పెరుగుతుంది టీఆర్ఎస్ గాలి తప్ప కరిగేదేం లేదు. దాన్ని ఎవరు కూడా ఆపలేడుగా. ఇప్పుడు శ్రీధర్ బాబు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, శ్రీధర్ బాబు గాని ఆయనకు సహకరించే మిత్రులు గాని అర్థం చేసుకోవాలి, డెమోక్రసీ ఈజ్ వెరీ పవర్ఫుల్. అతి చేసిన వాళ్ళకి ఏమవుతుంది? సినిమాలో లాస్ట్ సీన్ లెక్క అవుతుంది. చివరి సీన్ ఎట్లుంటది? టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని ఆకాంక్ష లేకపోతే ఈ మంది రానే రారు, ప్రజలకు ఇష్టం లేకపోతే రారు. కాబట్టి నేను అధికారులతో మనం చేస్తా ఉన్నా, కైండ్లీ డోంట్ బిహేవ్ పార్షియల్. జరిగింది ఏదో జరిగింది గతంలో. శ్రీధర్ బాబు ఈజ్ అన్ ఆర్డినరీ పార్టీ క్యాండిడేట్, నథింగ్ మోర్ దాన్ దట్. ప్లీజ్ డోంట్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ వివిఐపి. ఈజ్ నాట్ ఎ వివిఐపి ఎట్ ఆల్. బ్రిడ్జిలు కట్టాలి సంబంధాలు వస్తాయి, బ్రిడ్జిలు కట్టాలి సంబంధాలు వస్తాయని ఒక 10 పాయింట్లు రాసిండ్రు. ముత్తారం నుంచి ఎటో కట్టాలి, పలాన్ దగ్గర నుంచి ఎటో కట్టాలి, పలాన్ దగ్గర నుంచి ఎటో కట్టాలి, గోదావరి మీద కట్టాలి, మానేరు మీద కట్టాలి, ఎన్నో ఉన్నాయి అట్లాంటి బ్రిడ్జిలు. శ్రీధర్ బాబు గారి నాయన స్పీకరు, చాలా పెద్దోడు ఆయన. ఈయన మంత్రి కథా కార్ఖానా, ఈయన 8 ఏళ్ల నుంచి ఈయన అధికారంలో ఉన్నాడు. విప్పు ఏదో ఉండే ఆయన. మరి వీళ్ళు ఏం చేసినట్టు నాకు అర్థం కాదు. గివి కూడా చేత కాలేదా వీళ్ళకు? ఈ బ్రిడ్జిలు కట్టరాలేదా? ఇదేం గొప్ప పని? అదేమన్నా పెద్ద దానికి 1,000 కోట్లు కావన్నా? 90% నియోజకవర్గానికి ఇయ్యాలటికి సాగునీరు తాగునీరు దిక్కులేదు, వస్తుందనే ఆశ కూడా లేదు. మొదలుపెట్టిన రిజర్వాయర్ ప్రాజెక్టులు 8 ఏళ్ళు అయితే కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నట్టే ఉన్నది. మరి ఎందుకు శ్రీధర్ బాబు నీకు మంత్రి పదవులు? నాకు అర్థం కాదు. మందిని పోలీసులతో కొట్టించడానిక? మంత్రి పదవులు ఉంటే, నీకు ముఖ్యమంత్రి దగ్గర పలుకుబడి ఉంటే అధికారులు మెప్పించి రాకెట్ వేగంతో పనులు గ్రౌండ్ చేస్తే నువ్వు సిపాయి. పదవి దానికి ఉపయోగపడాలి కానీ ఈ దీనికి కాదు, ఈ దందాకు కాదు. మీరు పుట్టమధు గారిని కారు గుర్తు కొట్టేసి ఎమ్మెల్యేగా గెలిపించండి. అదేవిధంగా బాల్క సుమన్ గారు ఎంపీగా నిల్చున్నారు. సుమన్ గారు కూడా కారు గుర్తే ఉన్నది, వారిని కూడా గెలిపించండి పెద్దపల్లి ఎంపీ గాని మనవి చేస్తూ, 2 కూడా కారు గుర్తులే మర్చిపోకుండా వేసి గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.